అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజు 30 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకంటే మనకు మట్టి కళాకారులు కూడా రావడం జరిగింది. మట్టి, ఇసుక, వరిగడ్డి, సో వాటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా జాలి వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చేసింది. ఇక జస్ట్ పాదాల దగ్గర కింద బేస్ దగ్గర పెట్టేసి అయిపోతుంది అనమాట. ఇక మట్టి వర్క్స్ అనేది ఈ రోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయో తెలియదు, కానీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా 39 రోజులు మాత్రమే ఉంది. అసలు గణేశుడు ఇంత తక్కువ టైంలో ఎలా అవుతాడు? 70 అడుగుల మట్టి గణేశుడు. అసలు గణేశుడు ఇక్కడ మొత్తం ఇంకా వెల్డింగ్ స్టేజ్లో ఇంకా వెల్డింగ్ పనులు అవుతున్నాయి. ఇంకా జాలి పెట్టడంలోనే అవుతుంది. ఇంకా మట్టి కావాలి, కలర్ కావాలి, ఒక షేప్ రావాలి. సో ఇంకా పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. సో అవన్నీ టెన్షన్. ఎట్లా అంటే ఇక గణేశుని దగ్గర ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా చూస్తుంటే ఎట్లుందో అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఈ రోజు అప్డేట్స్ ఏమున్నాయి, ఎంతవరకు పనులు అయినాయి అనేసి లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మన రాజ్ కుమార్ అన్న కూడా రావడం జరిగింది. సో పోస్టర్కి సంబంధించిన అప్డేట్ కూడా ఏమైనా ఇస్తాడా అనేసి అయితే మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఈ మట్టి కళాకారులు వచ్చారు కదా, రేపు బుధవారం. సో బుధవారం ఏదైనా పూజ చేసి రేపు అంటే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయనిపిస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు మట్టి కళాకారులు కూడా రావడం అయితే జరిగింది. అదేవిధంగా మట్టి వచ్చింది, ఇసుక వచ్చింది, వరి గడ్డి వచ్చింది, వరి పొట్టుకు సంబంధించిన సంచులు వచ్చినాయి. ఇంకా వేరే విధమైన మట్టికి సంబంధించిన సంచులు కూడా వచ్చినాయి. వినాయక చవితి అయితే 39 రోజుల్లో ఉంది. ఓన్లీ 39 రోజుల్లో ఉంది. అసలు గణేశుడు 70 అడుగుల గణేశుడు ఎట్లా అవుతాడు ఏంటి అనేసి అయితే నాకు రోజుకి అసలు థ్రిల్లింగ్ సస్పెన్స్ సినిమా ఎట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుందో ఆ విధంగా అయితే అనిపిస్తుంది. ఇంకోటి మనకు బోనాలు అయిపోయినాయి మొత్తం. సో నిన్న సండే అండ్ మండేతో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇక పబ్లిక్ దృష్టి మొత్తం అండ్ యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్లో మీడియా మొత్తం దృష్టి ఇప్పుడు ఖైరతాబాద్ మహా వినాయకుని పైన ఉంటుందన్నమాట. సో చూద్దాం. సో రోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అప్డేట్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక్కడ నుండి చూసుకుంటే మనకు 5 ఫేస్లకు సంబంధించి అయితే మొత్తం జాలి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ 5 ఫేస్లు అంటే 7 ఫేస్లు సో ఈ 7 ఫేస్లలో మధ్యలో ఫేస్ అయితే గణేష్ ఉంది. ఇక్కడ సైడ్ 3 ఫేస్లు, ఇక్కడ 3 సైడ్ ఫేస్లకు సంబంధించి అయితే వేరే దేవత మూర్తులకు సంబంధించిన ఫేస్లు అయితే రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా కిందికి చూసుకుంటే మనకు మొత్తం జాలి పెట్టడం అయితే కింది వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ మనకి ఏవైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాల దగ్గర ఓన్లీ బ్యాలెన్స్ ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఆ పాదాల లోపల మనకు వెల్డింగ్కి సంబంధించింది ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది. అందుకోసం అయితే బ్యాలెన్స్ పెట్టేసారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి వెల్డర్స్ సంబంధించిన వాళ్ళైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే మనకి జాలి పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజు నుంచి లేదంటే రేపు నుంచి మట్టి పనులు కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ముందు చూసుకుంటే మనకి ఇక్కడ ఇసుక అయితే పెట్టేసారు. సో ఇసుక నేనైతే వేరే ఏదైనా వర్క్ కోసమేమో అనుకున్నాను, కానీ ఇక్కడ మన గణేశుని కోసం అయితే ఇసుక రావడం అయితే జరిగింది. సో ఇంకా ఇసుక వస్తుంది, ఇప్పుడు కొంచెమే వచ్చిందన్నమాట. ఈ ఇసుక ఏంటంటే జాలి బట్టి సన్నగా పడతారన్నమాట. సో ఇసుక ఆల్రెడీ సన్నగా ఉంటుంది. ఈ ఇసుకతో ఇంకా జాలి బట్టి ఇంకా సన్న ఇసుకని అయితే చేస్తారు, ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టిలో కలపడానికి అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి గడ్డి. సో ఇదంతా వరి గడ్డి అన్నమాట. ఒకసారి రాజ్ కుమార్ అన్న కూడా వచ్చిండు. ఈ గడ్డి, ఇసుక, అదేవిధంగా కళాకారులు ఎక్కడి నుండి వస్తారు ఏందనేసి అయితే కనుక్కోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా 39 రోజులే ఉంది కాబట్టి వర్క్ అంటే వర్కర్స్తో కూడా అన్న చాలా ఫాస్ట్ అయితే వర్క్ చేపిస్తున్నాడు అనమాట. ఇక్కడికి పొద్దుగాలే వచ్చేసి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే మొత్తం జాలి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయితే వర్క్ ఏం జరగట్లేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మొత్తం జాలి వర్క్ అనేది మనకు పాదాల వరకు అయితే అయ్యింది, ఇంకా పాదాలు అయితే కంప్లీట్ కాలేదు. అండ్ ఈ పాదాల లోపల వెల్డింగ్ అయిపోయిన తర్వాత లోపల కూడా మనకు మట్టి పని అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ దగ్గర వర్క్ అనేది ఏదైతే లోపల బేస్ లోపల మనకు సాఫ్ చేస్తారు అనమాట. ఎందుకంటే బేస్ పైన బేస్ లోపల ఎందుకంటే జాలి పెట్టడానికి బేస్ కూడా కంప్లీట్గా జాలితోనైతే కవర్ అయిపోతుంది అన్నమాట. అండ్ అదేవిధంగా ఎవరైతే మనకు వెల్డర్స్ అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే మొత్తం చేయిలు పెట్టిరు కానీ అస్సాలు పెట్టలేరు అనమాట. అస్సాలకు సంబంధించి కింద వర్క్ అవుతుంది. వాస్తవం ఒక్కొక్కటి రెడీ చేసి పైకి తీసుకొని వెళ్ళి అస్సాలను పెట్టేసి, అంటే ఏవైతే అరిచేతులు ఉన్నాయో అండ్ ఆయుధాలు పట్టుకునే చేయిలు ఉన్నాయో, ఆశీర్వదించే చేయిలు ఉన్నాయో, లడ్డు పెట్టుకునే చెయ్యి ఉందో ఆ చేయిలకు సంబంధించి సపోర్ట్ అదేవిధంగా వెల్డింగ్ పనులు అనేవి జరుగుతున్నాయి. సో వెల్డర్స్ అయితే పైన ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేదు. మొత్తం వాళ్ళు చేసే వెల్డింగ్ చేస్తున్న మెరుపులు, కింద పడుతున్న మెరుపులు ఒకటే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ పైన అయితే మనకు 7 తలలకు సంబంధించి మొత్తం జాలి వరకు కంప్లీట్ చేసేసారు. అండ్ కిరీటాలకు జాలి వరకు కంప్లీట్ చేసేసారు. ఈ మట్టి పనులు పైనుంచి కింద స్టార్ట్ అవుతాయి, కింద నుంచి స్టార్ట్ అవుతాయి తెలియదు. ఇలా ఒక పూజ చేసి పూజ తర్వాత అయితే మట్టి పనులు కూడా స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో మనకి ఇక్కడ జాలి పెడుతున్నారు అన్నమాట. సో ఈ జాలి కూడా ఫాస్ట్గా పెడుతున్నారు. నాకు తెలిసి ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా. ఉన్న వర్కర్స్ మొత్తం ఏదైతే 15 మంది 16 మంది ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడనే వర్క్ చేస్తున్నారు అనమాట. ఈయన ఆధ్వర్యంలో అన్న నర్సయ్య.
సో కింద లోపల సైడ్కి మొత్తం ఉన్న వర్కర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారన్నమాట. చూసుకుంటే మనకు కింద లోపల ఉన్నారు కనిపిస్తుంది కదా. సో అన్న నమస్తే అన్న. సో చూసిరు కదా అన్న మార్నింగ్ వచ్చేసి అయితే మొత్తం చూసుకుంటుండు పనులు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ సైడ్ల నుంచి కూడా వర్క్ అవుతుంది, మొత్తం పెడుతున్నారు. సో ఏవైతే అస్తం మనం అన్నామో అస్సానికి సంబంధించి అవుతున్నాయి అన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి, ఏవైతే అరిచేయి ఉండో దానికి సంబంధించి వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చేసి పైకి అయితే పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం జాలి పెడుతున్నాయి అన్నమాట. చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అండ్ కింది నుంచి కూడా. అండ్ ఇంకోటి మట్టికి సంబంధించి వచ్చానన్నా కదా, ఫస్టే వచ్చినాయి ఇక్కడ కొన్ని చూసుకుంటే ఫస్టే వచ్చినాయి మట్టికి సంబంధించినవి కనిపిస్తున్నాయి ఇవి. అండ్ ఇక్కడ జాలి అండ్ ఇదైతే మా పాతది అన్నమాట, ఇంకా రాలేదు ఇది. అండ్ ఇక్కడ కొన్ని సంచులు వచ్చినాయి అన్నమాట. చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా, మనకు దాదాపు ఒక 50 సంచుల దాకా వచ్చినాయి. మొత్తం ఒక 50 సంచుల వరకు అయితే వచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిరు అన్నమాట. ఒక 50 సంచులు అయితే వచ్చినాయి, ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి. అండ్ ఇక్కడ లోపల అయితే తాడ్లు ఉన్నాయి ఆటోమేటిక్గా, లోపల గుళ్ళు అయితే ఏం లేవు, తాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా గోవ కట్ట కూడా కట్టాలి. అండ్ లోపల అయితే మనకు ఉన్నాయా ఏం లేవు మనకైతే లోపల ఇంకా. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం, బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. అండ్ లోపల ఏంటంటే ఇప్పుడు మనకు టిఫిన్కి సంబంధించింది, అదేవిధంగా లంచ్కి సంబంధించి డిన్నర్కి సంబంధించి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు టిఫిన్ లంచ్ డిన్నర్కి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇక్కడ అవుతుంటాయి. సో ఇదన్నమాట మన హైదరాబాద్ మహా గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ ఈరోజు 30 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో ఇంతకు మించి అయితే ఇక అప్డేట్స్ ఇక్కడ ఏం లేవు. అండ్ వర్క్ అవుతుంది. సో ఇక గణేశునికి మట్టి పని స్టార్ట్ అయ్యేంత వరకు ఇక మనకి ఇక్కడ ఏంటంటే అప్డేట్స్ అనేవి అంటే వర్క్ ఏమైందో ఎట్లయిందో అనేది ఏం కనిపించదు అనమాట. సో ఒక్కసారి నేను ఇక్కడ మళ్ళీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఒకసారి గణేశుని చూద్దాం. మనం గణేశుని దగ్గర వర్క్ ఎట్లా అవుతుంది ఏందనేసి అయితే చూద్దాం ఒక్కసారి. ఇక్కడ చూసుకుంటే పాదాలు మొత్తం జాలి పెట్టిరవ్వ, దూరం నుంచి చూస్తేనే కనిపిస్తాయి. హైదరాబాద్ గణేశుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత భక్తులు దర్శించుకోవడానికి వచ్చే టైంలో కూడా మీరు దూరం ఉండి చూస్తేనే ఫేస్ కనిపిస్తుంది, ఫేస్ కానీ కళ్ళు కానీ మొత్తం కనిపిస్తుంది. మీరు దగ్గరికి వెళ్ళిరు అనుకోండి, ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఉన్నారనుకోండి, మీరు ముందరికి వెళ్ళిరు అనుకోండి, ముందర నుంచి బొజ్జ తప్ప ఏం కనిపించదు. దాదాపు 70 అడుగులు. ఇంకా నాకు తెలిసి ఇంకా పాములు కూడా వస్తాయి, ఆ పాములకు సంబంధించి కూడా పైన అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు రాజ్కుమార్ అనేది జర ఫ్రీగా ఉంటే పోస్టర్ అని అంటున్నారు. పోస్టర్ సంబంధించిన కూడా అప్డేట్ కూడా అడుగుదాం. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీకు అప్డేట్ ఇవ్వడానికి మార్నింగ్ లేచి అండ్ పొద్దుగా లేచి ప్రతిదీ అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నాను. ఈవినింగ్ కూడా వద్దామని ట్రై చేస్తున్నాను, కాకపోతే ఇక్కడ అప్డేట్స్ ఏం కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే రాలేకపోతున్నాను అనమాట. సో ఇది ఒకవేళ ఈరోజు ఈవినింగ్ మట్టి వరకు స్టార్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ కూడా వచ్చేసి అప్డేట్ ఇస్తాను. సో చూసేసారు కదా 30 జూలై 2024కి సంబంధించిన అప్డేట్స్ అయితే. సో మట్టి పనులు ఈ రోజు అయితే రేపైతే తెలియదు, మాక్సిమం రేపు బుధవారం కాబట్టి రేపు పూజ చేసి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారా లేదంటే మట్టి పనులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తారా అనేసి అయితే చూద్దాం. సో మళ్ళీ ఇంకో అప్డేట్ బ్లాగ్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి అబ్బా, జర సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ.